నమస్కారం. జై శ్రీమన్నారాయణ. శ్రీ భగవాన్ రామానుజాచార్యుల వారి సహస్రాబ్ది సమారోహానికి అన్ని ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి ఆశ్రమం ఈ యొక్క అద్భుత ఘట్టానికి వేదికగా నిలిచింది. 216 అడుగుల పంచలోహ విగ్రహము ముచ్చింతల్లోని ఆయన ఆశ్రమంలో కొలువు తీరబోతోంది. ఫిబ్రవరి 2 నుంచి 14వ తారీఖు వరకు కూడా ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించబోతూ ఉన్నారు. ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించబోతూ ఉన్నారు. మనం చూస్తున్నాం ఆ పరిసర ప్రాంతాల నుంచే 10 టీవీ మీకు ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ని అందించడానికి సిద్ధంగా ఉంది. ఇక 1035 హోమగుండాలతో లక్ష్మీనారాయణ మహాక్రతువు యాగాన్ని కూడా నిర్వహించబోతున్నారు. దానికోసం 2 లక్షల కిలోల దేశీయ ఆవు నెయ్యిని కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. మరి ఆ ఏర్పాట్లను కూడా 10 టీవీ మీ ముందుకు తీసుకువచ్చింది. సహస్రకాంతుల దీపం భగవద్ రామానుజులు విశ్వానికి మానవతా సందేశాన్ని అందించిన మహనీయులు, మానవాళికి నవ్య పదాన్ని చూపిన దార్శనికుడు. ఈ భువిపై ఆ పావనమూర్తి అవతరించి 1000 ఏళ్లు. అంతటి భగవద్ రామానుజాచార్యుల సహస్రాబ్ది సంరంభానికి సమయం సమీపిస్తోంది. భాగ్యనగర శోభను మరింత దేదీప్యమానం చేయబోతోంది ఈ మహాక్రతువు. 12 రోజుల పాటు జరిగే సమున్నత స్ఫూర్తి ప్రదాత సమతామూర్తి లోకార్పణ సంరంభంలో అన్నిటికంటే కీలకమైన ఘట్టం శ్రీ సహస్రకుండాత్మక లక్ష్మీనారాయణ యజ్ఞం. 1035 హోమగుండాలతో శ్రీ లక్ష్మీనారాయణ మహాయాగం నిర్వహించనున్నారు. 5000 మంది ఋత్వికులు పాల్గొనే ఈ యాగం కోసం 2 లక్షల కిలోల ఆవు నెయ్యి వినియోగించనున్నారు. మనం చూసినట్లయితే ఈ మహాక్రతువుకి సంబంధించి సహస్రకుండాగ్ని లక్ష్మీనారాయణ యాగంలో 2 లక్షల కిలోల ఆవు నెయ్యిను, అది కూడా దేశీయ ఆవు నెయ్యిను వినియోగించడం కూడా జరుగుతుంది. మరి ఇలాంటి అద్భుతమైన చారిత్రాత్మకమైనటువంటి ఈ ఘట్టంలో ఆవు నెయ్యిని సరఫరా చేయడం అంటే మాటలేనా? నిజంగా పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలి. గోవు హిందువులకు అత్యంత పవిత్రం. గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని నానుడి. అందుకే పురాణ కాలం నుంచి మనం గోవును సంపదగా చూస్తాం. గోక్షీరం అమృతంతో సమానం. లోక కళ్యాణం కోసం చేసే ఏ యజ్ఞంలోనైనా ఆవు నెయ్యి మాత్రమే వినియోగిస్తారు. అది కూడా దేశీయ ఆవు నెయ్యినే వినియోగిస్తారు, వినియోగించాలి కూడా. యజ్ఞం అంటే ప్రకృతికి నూతనోత్తేజాన్ని, శక్తిని ఇచ్చే ప్రక్రియ. హవిస్సుగా వేయబడిన ఆవు నెయ్యి వాసన ఎంతవరకు వ్యాపిస్తుందో అంతవరకు గాలిలో వాతావరణం పరిశుద్ధమవుతుందని వేదం చెబుతోంది. జెర్సీ ఆవులకో, విదేశీ గోవుల నుంచో తీసిన నెయ్యికి ఈ శక్తి ఉండదు. అందుకే దేశీయ ఆవు నెయ్యినే యజ్ఞాలకు వినియోగిస్తారు. అలాంటిది అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రామానుజ సమతామూర్తి విగ్రహావిష్కరణ మహాయజ్ఞంలో వినియోగించే నెయ్యి ఎలా ఉండాలి? ఎంత స్వచ్ఛతతో ఉండాలి? 2 లక్షల కిలోల ఆవు నెయ్యి సేకరణ సాధ్యమా? అది కూడా స్వచ్ఛమైన దేశీయ ఆవు పాలను సేకరించి సంప్రదాయ పద్ధతిలో నెయ్యి తయారు చేయడం అంటే మాటలా? ఖచ్చితంగా ఇది మహాయజ్ఞమే. ఆ బాధ్యతను తన భుజానికెత్తుకున్నారు అబ్సొల్యూట్ మిల్క్ ప్రొడక్ట్స్ యజమాని దీప్యారెడ్డి. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్న తపన, ఈ మహాక్రతువులో తాను ఓ భాగమయ్యానన్న సంతృప్తి, తన జీవితానికో సార్థకత చేకూరిందన్న తృప్తితో భారాన్ని ఆ నారాయణుడిపై వేసి బృహత్తర బాధ్యతలను నెరవేర్చే పనిలో పడ్డారు. ముచ్చింతల్లోని జీయర్ స్వామి ఆశ్రమానికి సమీపంలోనే ఉన్న తమ డైరీ ఫామ్లో 1,00,000 కిలోల నెయ్యిని సిద్ధం చేస్తున్నారు. మిగిలిన నెయ్యిని ఇతర రాష్ట్రాల నుంచి సేకరిస్తున్నారు. ఇవాల్టి రోజుల్లో ఏ వస్తువు చూసినా కల్తీమయమే. ఇక మనకు మార్కెట్లో దొరికే నెయ్యిలో ఎంత కల్తీనో అందరికీ తెలుసు. అందుకే
ఎంతో పవిత్రంగా నిర్వహించే మహాయాగానికి వినియోగించే నెయ్యి విషయంలో అంతే స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం దేశంలో దేశీయ ఆవుల సంఖ్య తక్కువగా ఉంది. కొన్ని దేశీయ ఆవుల్లానే కనిపించినా వాటిలో కొన్ని సంకర జాతులున్నాయి. పరీక్షలు చేస్తే తప్ప ఏది దేశీయ ఆవు, ఏది సంకరమో చెప్పలేని పరిస్థితి. దేశీయ ఆవు నుంచి పాలు సేకరిస్తున్నామా లేదా అన్న దగ్గర నుంచి నెయ్యి తీసి దాన్ని భద్రపరిచే వరకు అడుగడుగునా ఎన్నో కఠిన ప్రమాణాలు పాటిస్తున్నారు. ఏ చిన్న పొరపాటు జరగకుండా నెయ్యిలో ఎలాంటి కల్తీ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మనతో పాటు ఉన్నారు అబ్సల్యూట్ మిల్క్ వ్యవస్థాపకులు దీప్తారెడ్డి గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. సో నిజంగా అంటే మీతో పాటు కాంపిటీషన్లో చాలా సంస్థలు ఉంటాయి, పేరెన్నికగన్న సంస్థలు కూడా ఉన్నాయి. సో అంత వారందరినీ కూడా పక్కన పెట్టి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంలో మీరు భాగస్వాములు అయ్యారు. మొదటగా మీ స్పందన తెలియచేయండి. ఈ మహాక్రతువులో మీరు అందజేస్తున్నారు 2 లక్షల కిలోల ఆవు నెయ్యిని. అందరికీ నమస్కారం అండి. ఈ శ్రీ శ్రీ తిరునజీన స్వామివారి సంకల్ప బలం వాళ్ళ ఆశీర్వచనంతోనే మనం ముందుకెళ్ళగలుగుతున్నాం. మొదట ఈ ఘట్టం తలపెట్టినప్పుడు అందరినీ పిలిచి సమావేశం చేసి ఇలా మనం ఒక హోమం తలపెట్టాం. ఆ హోమంకి సుమారు 2 లక్షల లీటర్ల దేశీ ఆవు నెయ్యి, స్వచ్ఛమైన మన వేదిక్ మెథడ్లో చేసిన మన కట్ల పొయ్యి మీద కాసిన అలాంటి పద్ధతిలో ఒక నెయ్యి కావాలి అన్నప్పుడు మనము అసలు అలాంటిది అసలు కుదురుతుందా, ఇజ్ ఇట్ పాసిబుల్, అసలు సామాన్యంలో మనం అంత క్వాంటిటీ చేయగలుగుతామా అనే క్వశ్చన్ అందరిలో ఉన్నింది. సో పిలిచినప్పుడు స్వామివారు నాకు ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా స్వచ్ఛమైన దేశీ ఆవు నెయ్యి మన ట్రెడిషనల్ మెథడ్లో చేసిందే కావాలి, ఈ హోమానికి అదే ప్రాముఖ్యత, దాంతో చేస్తేనే ఆ హోమానికి అర్థం ఉంటుంది, లేకపోతే లేదు అన్నారు. సో ఫస్ట్ అది చెప్పినప్పుడు సరే ఇంకా స్వామివారి ఆశీర్వాదంతో మా హస్బెండ్, మేము, మా టీం అంతా వెళ్ళి నార్త్ సైడ్ వెళ్ళి ఫస్ట్, ఎందుకంటే మనము ఆ దేశీ ఆవు అంత క్వాంటిటీలో చేయాలంటే ఫస్ట్ మనకి అంత క్వాంటిటీలో పాలు కావాలి, స్వచ్ఛమైన దేశీ ఆవు పాలు కావాలి. ఆ దేశీ ఆవు అంటే మనం ఏదో పెట్టేసాం గిర్రని కంకరచని సరిపోదు. ఆ దేశీ ఆవులో కూడా కరెక్ట్ ఇండిజీనియస్ బ్రీడ్ అంటే దానికి హంప్ ఉండాలి, గంగడోలు ఉండాలి, కరెక్ట్గా ఇండిజీనియస్ బ్రీడ్ అయి ఉండాలి, కరెక్ట్గా అవన్నీ ఉంటేనే మనకి కరెక్ట్ అదొక దేశీ ఆవు, అది ఇచ్చే పాలతోనే మనం చేయాలి. ఆ పాలు దొరకడం ఒక ఛాలెంజ్ అయితే ఆ దొరికిన పాలని మళ్ళీ మనం దాన్ని తోడుబెట్టి పెరుగు చేసి దాని నుంచి మీగడ తీసి చిలికి వెన్న చేసి కట్ల పొయ్యి పిడకలు అన్నీ వాడి నెయ్యి చెయ్యాలి అని అన్నారు. సో ఇదంతా వినడానికి చాలా అనేది అది ఒక ఛాలెంజ్ లాగా నిన్న మనం వెళ్ళి గుజరాత్కి వెళ్ళి ఆ ప్లేసెస్లో తిరిగి, సో ఒక మహత్కార్యం తలపెట్టినప్పుడు దేవుడు కూడా అలానే కనికరిస్తాడేమో అండి. మనం అది తీసుకురావాలని వెళ్ళినా మనకు అది పాలు దొరకాలి ఫస్ట్. కేవలం ఇటువంటి కార్యక్రమం కాబట్టే మాకు ఎటువంటి విఘ్నం లేకుండా అటు వెళ్ళడం, అక్కడ పాలు దొరకడం, ఇలా ఇవంతా మనం చేయడం జరుగుతుంది అండి. అలా ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాము అంటే ఆ తీసుకున్న పాలని ఫస్ట్ మనం ల్యాబ్లో టెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి క్యాన్ని మన ల్యాబ్లో టెస్ట్ చేయడం జరుగుతుంది. A1 A2 టెస్ట్ అని ఉంటుందండి. మన ప్యూర్ A2 ఉన్న పాలు అనమాట. అంటే A2 అనేది మనం ఇప్పుడు అందరం వింటూ ఉన్నాము, దేశీ వాళ్ళ ఆవుల్లోనే A2 పాలు ఉంటుంది, మనం దేశీ పాలు కలిపితే A1 వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆ టెస్ట్ చేసి ప్యూర్గా A2 ఉన్న వాటినే మనం అంతంత బాటిల్లో తోడేయడం జరుగుతుంది అనమాట. అంత క్వాంటిటీస్లో తోడేసిన తర్వాత ఆ మీగడ తీయడం, ఆ మీగడని తీసి మళ్ళీ స్టోర్ చేయడం, ఎటువంటి అందులో మనకు బయట ఇప్పుడు సిచ్యువేషన్స్ బాగాలేవు, ఒక్కొక్కసారి ఏమైనా రెస్ట్రిక్షన్స్ రావచ్చు, ఇంకోటి రావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు సిస్టమేటిక్గా నీట్ అండ్ హైజీనిక్గా ఇటువంటి టైంలో, బికాస్ ఇది పూజకు వాడే నెయ్యి, మనకి ఇప్పుడు మార్కెట్లో పూజ నెయ్యి అంటే అన్నిట్లో చీపెస్ట్ క్వాలిటీ నెయ్యి అమ్ముతారు, అది కరెక్ట్ కాదు. మనం యాక్చువల్లీ పూజకి అన్నిట్లోకి స్వచ్ఛమైన ప్యూర్ హైయెస్ట్ క్వాలిటీ నెయ్యి వాడాలి అనేది స్వామివారి సంకల్పం. ఇప్పుడు అందుకనే ఇప్పుడు దీనికి ఇంత ఖచ్చితంగా ఇదే వాడాలి అంటున్నారు. అయితే నిజంగా అంటే అంత నెయ్యిని సేకరించడం ఒక ఎత్తు అయితే దాన్ని మీరు చెప్పినట్టుగా స్టోరేజ్ చేయడం కూడా అంతే ఎత్తు. సో ఇప్పుడు మనము ఒక సహజ సిద్ధ పద్ధతిలో చేస్తున్నాం కాబట్టి దీని స్టోరేజ్కి ఏమైనా డిఫరెంట్ ప్రికాషన్స్ ఉంటాయి ఇప్పుడున్నటువంటి దీని ప్రకారంగా? ఇప్పుడు న్యాచురల్ మనం వేదిక్ మెథడ్లో ఎప్పుడైనా నెయ్యి చేస్తే అండి దాని షెల్ఫ్ లైఫ్ 1 సంవత్సరం వరకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం స్టోర్ చేసుకోవచ్చండి. అలా కాకుండా మనకి ఇంకా ఎక్కువ రోజులు రావాలి అనుకుంటే మనం సీల్ చేసేటప్పుడు నైట్రోజన్ ఫ్లషింగ్ చేసి కూడా సీల్ చేసుకోవచ్చు. అలా చేసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. బట్ రైట్ నో మనకి ఇమీడియట్లీ వాడేస్తాం కాబట్టి శుభ్రంగా దాన్ని చేసి పూస కట్టిన తర్వాత మన దగ్గరే స్టోర్ చేసేసి సీల్ చేసేసి లోపల పెట్టేస్తాం. దానికి ఎటువంటి ఫారెన్ ఎక్స్పోజర్ కానీ ఎటువంటివి ఉండవు కాబట్టి అందు కూడా కంట్రోల్ టెంపరేచర్లో స్టోర్ చేస్తాం.
పాలను సేకరించి తోడుపెట్టి సంప్రదాయ పద్ధతుల్లో నెయ్యి తయారు చేస్తున్నారు. పాలను కాయడం దగ్గర నుంచి నెయ్యి తయారు చేయడం వరకు కర్రలు, పిడకలు మాత్రమే వినియోగిస్తున్నారు. గ్యాస్నో, విద్యుత్నో ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించరు. ఇక ఇంత నెయ్యి సేకరణకు కొన్ని నెలల సమయం పడుతున్నందున తయారు చేసిన నెయ్యిని జాగ్రత్తగా భద్రపరుస్తున్నారు. ఎలాంటి బ్యాక్టీరియా చేరకుండా, స్వచ్ఛతలో ఏమాత్రం తేడా రాకుండా భారీ స్థాయిలో సిద్ధమైన నెయ్యిని భద్రపరిచేందుకు కోల్డ్ స్టోరేజ్ను కూడా ఏర్పాటు చేశారు. ఇంతకీ ఆవు నెయ్యి విశిష్టత ఏంటి? దాన్నే ఎందుకు వినియోగించాలి? దేశీయ ఆవు నెయ్యినే ఎందుకు యజ్ఞాల్లో ఉపయోగిస్తారు? శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి సత్య సంకల్పంతో జరుగుతున్నటువంటి ఈ సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణలో ఆవు నెయ్యి యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు దేశీయ ఆవు నెయ్యిల్ని వారు ఉపయోగిస్తున్నారు అనేది స్వామివారి మంగళాశాసనాల ద్వారా తెలుసుకుందాం. గోవు యొక్క పాలల్లో ఉండేటటువంటి ఫాస్ఫరస్ లాంటి కంటెంట్ ప్రభావం చేత ఆ పాలకు ఉండేటువంటి శక్తి తల్లిపాలతోటి సమానమైనటువంటి శక్తిని దాన్ని స్వీకరించిన వాళ్ళందరికీ ఇస్తుంది. ఆ పాలకి ఒక రకమైనటువంటి వైజ్ఞానిక ప్రక్రియ ఒకటి మన పూర్వులు ఎప్పటి నుంచో కనిపెట్టారు. పాలని కాచడం, కాచిన దాన్ని తోడుపెట్టడం, తోడుపెట్టిన దాన్ని చిలకడం, అందులోంచి వచ్చినటువంటి క్రీమ్ని మళ్ళీ దాన్ని బాయిల్ చేయడం, 4 రకాలైనటువంటి ప్రాసెసెస్. వీటిని సంస్కారాలు అంటారు. సంస్కారం అంటే ఉన్న వస్తువుని ఇంతకంటే మంచి పర్పస్కి తగ్గట్టుగా దాన్ని క్వాలిఫై చేయడం అని అర్థం. ఆవు పాలను కనుక ఈ పద్ధతిలో క్వాలిఫై చేస్తే అందులోంచి వచ్చేటువంటి నేతికుండే శక్తి నిజంగా చాలా అద్భుతం అని ఇప్పుడుండేటటువంటి ఎంతోమంది ఆయుర్వేదం తెలిసినటువంటి వాళ్ళు, ప్రకృతి యొక్క రహస్యాన్ని గుర్తించిన వాళ్ళు కూడా చెప్తున్నారు. విశేషించి ఇప్పుడు మనకందరికీ తెలుసును, కోవిడ్ 1వ వేరియంట్ పోయింది, 2వ వేరియంట్ పోయింది, ఇప్పుడు ఇంకో కొత్త వేరియంట్ వస్తుంది. దీని పెరుగుదల ఎలా ఉంటుంది, తరుగుదల ఎలా ఉంటుంది అనేది మన ఊహలకి అందకుండా అది ఎటెటో మొత్తం ఈ సమాజాన్ని అంతటిని తీసుకెడుతుంది, ప్రపంచానంతటిని కూడా భయభ్రాంతం చేస్తుంది. So after all, it's a virus and we want to keep ourselves away from such kind of problems. ఈ ఆవు యొక్క గోఘృతంతో చేసినటువంటి పొగలోంచి వచ్చే శక్తి దానికి రక్షిస్తుంది అనే విషయం మనకి ఆల్రెడీ ప్రూవెన్. ఇలాంటప్పుడు మనకి అలాంటి దాంట్లో ఏదైనా మనం ఒక ప్రాసెస్ చేసి ఆ గోవు యొక్క నేతితోటి హోమాదుల ద్వారా వైదికమైనటువంటి మనకి ట్రెడిషనల్గా వచ్చే ప్రక్రియ, వైజ్ఞానికంగా ఇప్పటి వాళ్ళు చెప్పే ప్రక్రియ, ఇవి రెండింటినీ కనుక మనం ప్రాసెస్ చేసి మనం హోమం చేసినట్టయితే వ్యాపించే పొగ వల్ల తప్పకుండా ఈ వైరస్ లాంటి వాటి నుంచి మనకి విముక్తి కలుగుతుంది అనేటటువంటిది నిశ్చయం. అందుకోసమనే ఇప్పుడు ఇక్కడ జరిపేటువంటి కార్యక్రమంలో 1035 కుండాల్లో ఈ లక్ష్మీనారాయణ క్రతువు జరుగుతుంది, ఒక యాగం. దానికోసం ప్రత్యేకించి మన దేశంలో ఎక్కడెక్కడ దేశవాళీ ఆవులు ఉన్నాయో అలాంటి వాటి దగ్గరికి వెళ్ళి మన వాళ్ళు అక్కడి నుంచి పాలు సేకరించి ఆ పాలని అందులోంచి నేరుగా క్రీమ్ తీసేసి చేయకుండా దాన్ని కాచి తోడుపెట్టి వెన్న తీసి దాన్ని మళ్ళీ నెయ్యి చేసే పద్ధతిలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఆవులని సెలెక్ట్ చేసే చోటు నుంచి నేతి దాకా మార్చేంతవరకు కూడా ప్రతి చోట మన వాళ్ళు తగినటువంటి రక్షణని, శ్రద్ధని చూపిస్తూ కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ తయారయ్యే సుమారుగా 1.5 lakh kgs ఆఫ్ నెయ్యి కూడా ఇదే పద్ధతిలో తయారు చేయడం కోసమే మన శ్రీమాన్ వంశీ గారిని వాళ్ళిద్దరు కూడా దంపతులు ఇది ఒక యజ్ఞంలాగా, ఇదే ఒక పెద్ద యజ్ఞంలాగా, నీతిని సేకరించడం పెద్ద యజ్ఞ కార్యక్రమంలాగా తీసుకుని వారు ఆన్ ఏ రెగ్యులర్ ప్రాసెస్ అక్కడికి వెళ్ళడం, వాళ్ళని చెక్ చేసుకోవడం, తీసుకురావడం, నీతిని ప్రిపేర్ చేయడం. దిస్ ఈజ్ వాట్ హీస్ డూయింగ్. నిత్యావసర వస్తువులు అంటే కల్తీ, మోసం. ఆ కల్తీకి, మోసానికి తావు లేకుండా పాల ఉత్పత్తులను ప్రజలకు చేరవేస్తూ ఉన్నారు అబ్సల్యూట్ మిల్క్ వ్యవస్థాపకురాలు దీప్నారెడ్డి గారు. మరి వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆవిడ జర్నీ ఎలాగ కొనసాగుతోంది, మరి ఈరోజు సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణలో భాగంగా 2 లక్షల కిలోల నెయ్యి సేకరణ బాధ్యతను ఆవిడ తన భుజస్కంధాల మీద వేసుకున్నారు. మరి ఆ పనులు ఎంతవరకు వచ్చాయో వారి మాటల్లోనే తెలుసుకుందాం.
రామానుజాచార్యుల సమతా విగ్రహావిష్కరణ మహోన్నత కార్యంలో పాలు పంచుకుంటూ వెలుగులోకి వచ్చిన అబ్సొల్యూట్ సంస్థ ఆవిర్భావం వెనక ఓ మంచి ఆశయం ఉంది. కల్తీ లేని పాల ఉత్పత్తులు జనానికి అందుబాటులోకి తీసుకువచ్చే ఉద్దేశంతో ఇద్దరు ఉన్నత విద్యావంతులు తీసుకొచ్చిన సంస్థ ఇది. ఇంజనీరింగ్ చదివిన భార్యాభర్తలు ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినా, ఇంకెన్నో సమస్యలు ఎదురైనా ధైర్యంగా తట్టుకుని నిలబడ్డారు. పడ్డప్పుడల్లా పట్టుదలతో ఎదిగారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజ పద్ధతిలో సేకరించిన పాలను, పాల ఉత్పత్తులను ప్రజలకు అందిస్తూ వారి మన్నలను పొందుతున్నారు దీప్యారెడ్డి దంపతులు. ఇప్పుడు ఏకంగా ముచ్చింతల్లో ఆవిష్కృతమవుతున్న సమతామూర్తి విగ్రహావిష్కరణ హోమానికి అవసరమైన 2 లక్షల కిలోల స్వచ్ఛమైన దేశీ ఆవు నెయ్యి సేకరణ బాధ్యతను భుజాన వేసుకుంది అబ్సొల్యూట్ సంస్థ. హైదరాబాదుకు చెందిన దీప్యారెడ్డి జేఎన్టీయూలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అమెరికాలో కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ పూర్తి చేశారు. అక్కడే ఐటీ కన్సల్టెంట్గా 8 ఏళ్లు ఉద్యోగం చేశారు. పుట్టిన నేలపై మమకారంతో స్వదేశం తిరిగి రావాలని నిర్ణయించుకున్నాక ఏం చేయాలన్న ప్రశ్న ఎదురైంది. ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తే నలుగురికి ఉపాధి కల్పించినట్లవుతుందని ఆలోచించారు. ఆ సమయంలో వచ్చిందే డైరీ ఆలోచన. పాల ఉత్పత్తులు లేకపోతే ఏ ఇంట్లోనూ రోజు గడవదు. పిల్లల నుంచి పెద్దల వరకు పాల ఉత్పత్తులు కావాల్సిందే. అందుకే దీనిపై ఫోకస్ పెట్టారు దీప్యారెడ్డి. నాణ్యతతో కూడిన పాల ఉత్పత్తులను అందించాలన్న సంకల్పంతో మొదటగా తాండూరు దగ్గర 55 ఎకరాల వ్యవసాయ భూమి కొన్నారు. ఆ భూమిని రసాయన రహితంగా మార్చారు. పురుగు మందుల ఆనవాళ్లు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎకో ఫ్రెండ్లీగా మారాక అబ్సొల్యూట్ మిల్క్ పేరిట సొంత బ్రాండ్తో ఫామ్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత హైదరాబాదుకు చేరువలో ముచ్చింతల్లోని భూమిని లీజుకు తీసుకుని పాడి వ్యాపారాన్ని మరింత విస్తరించారు. నగరం చుట్టుపక్కల ఉన్న డైరీలకు ఇది భిన్నం. ఆవులు, గేదెలను తాళ్లు పెట్టి కట్టెయ్యరు, స్వేచ్ఛగా వదిలేస్తారు. కృత్రిమ ఎరువులు, రసాయనాలు వాడకుండా గడ్డిని పెంచుతారు. ప్రకృతి సిద్ధంగా పెరిగిన గడ్డిని సహజ సిద్ధంగా పశువులు మేస్తాయి. దీంతో పాలు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటాయి. పశువులకు కావలసిన పోషకాహార దాణా సైతం స్వంతంగా పండిస్తున్నారు. చాలా డైరీల్లో దూడలను ఎక్కువగా పాలు తాగనివ్వరు. కానీ ఇక్కడ మాత్రం లేగదూడలు కడుపు నిండా పాలు తాగాకే పాలు పితుకుతారు. ఇక కుండ పెరుగు వీరి ప్రత్యేకత. దీంతో 5-6 గ్రామాల్లో కుమ్మరి కుటుంబాలకు ఉపాధి దక్కుతోంది. నిజానికి వీరు పెద్దగా ఎక్కడా మార్కెటింగ్ చేయలేదు. కానీ వీరి కస్టమర్లే బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోయారు. సో దీప్య గారు, ఇంత బృహత్కర కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. అసలు ఈ అవకాశం మీకు మొదట ఎలా వచ్చిందండి? అంటే అబ్సొల్యూట్ మిల్క్ని స్టార్ట్ చేయాలన్నటువంటి థాట్ మీకు ఎప్పుడు కలిగింది? మొదలు మేమిద్దరు ఫస్ట్ మేము కూడా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము. తర్వాత యూఎస్లో వెళ్ళి వర్క్ చేసి మేము 2012లో రిటర్న్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఫుడ్ రిలేటెడ్గా తప్పకుండా ఏదో స్థాపించాలని అనుకుని వచ్చాము. దాంట్లో ముఖ్యంగా డైరీ పెట్టాలి అని అనుకున్నాము. ఎందుకంటే డైరీ అండ్ డైరీ ప్రోడక్ట్స్ రిలేటెడ్లో మనకి ప్రాపర్ ఒక సిస్టమ్ విత్ ఫార్మ్ అండ్ డైరీ యూనిట్ టుగెదర్ ఉన్న సెటప్ ఎక్కడ లేదు అనిపించింది. ప్లస్ అన్అడల్టెడ్ డైరీ ప్రోడక్ట్స్ అనేది కొంచెం కొరత ఉంది మన మార్కెట్లో అని అనిపించింది. ఈ రెండు ఉద్దేశపూర్వకంగా మేము అబ్సొల్యూట్ మిల్క్ డైరీ ఫామ్ అనేది స్థాపన చేయడం జరిగింది. ఇనీషియలీ మేము వచ్చినప్పుడు ఫస్ట్ 55 acres ల్యాండ్ తీసుకొని దాంట్లో మెల్లగా క్యాటిల్ తీసుకొని దాన్ని సెట్ చేసుకుంటూ ఆర్గానిక్ పద్ధతిలో అంతా చేసుకుంటూ క్రమంగా మా ఫీడ్ దగ్గర నుంచి క్యాటిల్ దగ్గర నుంచి సాయిల్ని క్లెన్స్ చేసుకుంటూ క్యాటిల్ని తీసుకొచ్చి ఇలా అన్ని ప్రాసెస్ చేసుకుంటూ వచ్చాము. కానీ ఫస్ట్లో బల్క్లో మిల్క్ ఇచ్చేసేవాళ్ళం. కానీ ఆ బల్క్లో ఇచ్చినప్పుడు ఇంత కష్టపడి చేసిన పాలు అన్నిటితో కలిసిపోతే దాని ప్రాధాన్యత పోతుంది అని చెప్పి అది కరెక్ట్ కాదు అని చెప్పి అబ్సొల్యూట్ మిల్క్ బ్రాండ్ అనేది స్థాపించడం జరిగింది. కాదు మొదలు స్టార్ట్ చేసినప్పుడు పాలు కాకుండా పాల పదార్థాలు చేసేవాళ్ళం. పన్నీర్తో మొదలుపెట్టినాం. మా మొదటి ఫస్ట్ ఆర్డర్ అబ్సొల్యూట్ మిల్క్ నుంచి మేము చేసింది 5 kgల పన్నీరు. ఇవాళ అది అంచులంచులుగా పెరిగి ఇవాళ మనము ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నాము. సో మొదలు ప్రోడక్ట్స్ చేసేవాళ్ళం. అప్పుడు యూనిట్ తాండూరులో ఉండేది. అక్కడి నుంచి మనం రోజు ప్రోడక్ట్స్ లైక్ అంటే పాలను తీసుకురావడం కష్టం కాబట్టి మనం ప్రిజర్వేటివ్స్ వేయం కాబట్టి ఆ ఛాలెంజెస్ టైంలో ప్రోడక్ట్స్ చేయడం కష్టమని కరెక్ట్ అని ఆ టైంలో పన్నీరు, పెరుగు, నెయ్యి చేసేవాళ్ళం.
ఆ తర్వాత కస్టమర్స్ క్రమంగా ఇంత చక్కటి పాలతో మీరు ప్రోడక్ట్స్ చేస్తున్నారు, మాకు ఖచ్చితంగా పాలు కావాలి అనడంతో పాలు చేయడం. సో అలా ఒకటి ప్రోడక్ట్స్ పెంచుకుంటూ, కమ్యూనిటీస్ పెంచుకుంటూ, అందరికీ వర్డ్ ఆఫ్ మౌత్ త్రూ మనం పెరగడం. ఆ తర్వాత మళ్ళీ రోజు ప్రతిరోజు పాలన అంత దూరం నుంచి తాగాలంటే కష్టం అవుతుందని మళ్ళీ దాన్ని ఇక్కడ ముంచింతలకి మూవ్ చేయడం, ఈ ఎంటైర్ ఏరియాని మళ్ళీ సెటప్ చేయడం, ఈ గ్రీనరీ సెటప్. ఇప్పుడు మాకు ఇక్కడ ఉండే బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే మన అబ్సల్యూట్ మిల్క్ అండి, మనకి 3 కాన్సెప్ట్స్ మీద 0 హార్మోన్స్, న్యూట్రిషియస్ అండ్ కెమికల్ ఫ్రీ ఫాడర్, 0 ప్రిజర్వేటివ్స్ అండ్ అడల్టెన్స్. ఈ మూడింటిని చాలా స్ట్రిక్ట్గా నమ్ముతాం. ఇది కాకుండా మన మూలాలు, మన ప్రిన్సిపల్స్, మన రూట్స్ని మేము మర్చిపోము. అయితే మీరు చదువుకున్న చదువు ఒకటి, ఎంచుకున్న రంగం ఒకటి, అందులోనూ ఒక మహిళగా ఈ యొక్క రంగంలోకి మీరు వచ్చినప్పుడు, అందులో కూడా డైరీ రంగంలోకి మీరు వచ్చినప్పుడు ఎలాంటి హడిల్స్ ఫేస్ చేశారండి? ఇప్పుడు మనము ఎటువంటిదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అండి తప్పకుండా మనకు హర్డిల్స్ ఉంటాయి. అందులోనూ మీరు అన్నట్టు డైరీ రంగం అనేటప్పటికి ఇట్ ఇస్ అ మేల్ డామినేటెడ్ థింగ్ అన్నారు. బట్ నా విషయంలో వచ్చేటప్పటికి అది నాకు ఎప్పుడు ఇష్యూ ఎందుకు కాలేదంటే, నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి చేసాము. ఇది వి బోత్ వే లైక్ బ్యాంగ్వర్స్. కాకపోతే ఇనీషియలీ మీరు అన్నట్టు నేను వెళ్ళి కొన్ని మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కూడా మీరేనా మాట్లాడేది, ఇంకెవరు మాట్లాడరా అని అడిగేవాళ్ళు. అంటే దర్ ఇండికేషన్ వాస్ ఇస్ దర్ ఎనీ అదర్ పర్సన్ విల్ టేక్ ది డెసిషన్స్ అని. సో అలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశాము. అంతకుమించి పెద్దగా అంటే నేను లేడీ కాబట్టి చేస్తున్నాను, సపోర్ట్ చేయకపోవడము అనేది నేను అంత పెద్దగా ఫేస్ చేయలేదు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. సో విచ్ షోస్ దట్ సొసైటీ ఈజ్ యాక్సెప్టింగ్. ఒకప్పుడు ఏంటంటే మన లేడీస్ ఓన్లీ వర్కింగ్ లాగా యాక్సెప్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు లేడీస్ని ఆంటర్ప్రీనర్స్ లాగా, బాసెస్ లాగా కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, విచ్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్, విచ్ ఇస్ అ గుడ్ సైన్ మన సొసైటీకి. సో ఆ విధంగా చేయడం జరిగింది. బట్ ప్లాంట్ పరంగా, క్యాటిల్ పరంగా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశామండి. అంటే ఎవ్రీ స్టేజ్లో, ఈ స్టేజ్లో ఇది అని చెప్పలేను, ఏ స్టేజ్కి తగ్గట్టు ఆ స్టేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్లో మేము కొత్తగా వచ్చినప్పుడు ఏ బ్రీడ్ తీసుకోవాలి, మాకు అంటే వీ హ్యాడ్ సమ్ నాలెడ్జ్, బట్ ఎక్స్పీరియన్స్తో వచ్చే నాలెడ్జ్ వేరు, మనం నార్మల్గా చదువుకునే, ఇప్పుడు మన ఎగ్జామ్స్లో అయినా అంత చదువుకున్న నాలెడ్జ్ వేరు, తీరా మన ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు. సో ప్రాక్టికలీ వచ్చిన తర్వాత మేము ఎన్నో ఫేస్ చేసాం. ఫస్ట్లో బ్రీడ్స్ తెచ్చినప్పుడు మేము అన్ని రకాల బ్రీడ్స్ తెచ్చాము. సో ఈ బ్రీడ్ తేవచ్చు, ఈ బ్రీడ్ తేవకూడదు అనే అవగాహన మాకు తెలియలేదు. క్యాటిల్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఎట్లా సపరేట్ చేయాలి, హెల్తీ క్యాటిల్ అంటే ఏంటి, మోసం చేస్తారు ఒకసారి మనం క్యాటిల్ కొనేటప్పుడు. సో ఎవ్రీ స్టేజ్ వీ డిన్ సమ్ మిస్టేక్స్ ఆల్సో. సో జర్నీలో ప్రతి ఒక్కటి అండి, పడడం, లేవడం, మళ్ళీ ముందుకెళ్ళడం, అదే మన జర్నీ అండి. సో ఇన్ దిస్ జర్నీ వీ హ్యావ్ గ్రోన్ అలాంగ్ విత్ ఇట్, వీ హ్యావ్ లెర్న్డ్ అలాంగ్ విత్ ఇట్. నేను ఫస్ట్ డే నుంచే పర్ఫెక్షన్లో ఉన్నానని చెప్పను, ఏదైనా అంతే అండి, ఇట్స్ లెర్నింగ్ కర్వ్. అలా వెళ్తుంటేనే మన సక్సెస్ పైకి వెళ్తుందండి. సో ఈ లెర్నింగ్ జర్నీలో వీ హ్యావ్ లెర్న్డ్, వీ హ్యావ్ ఫాలన్ డౌన్, వీ అగైన్ రైజన్ బ్యాక్ అండ్ హియర్ వీ ఆర్ టుడే. ఓకే, అలానే ఇప్పుడు మనం చూసినట్లయితే దేశీ ఆవు కానీ వీటికి సంబంధించి అంటే మార్కెట్లో ఉన్న ప్రైస్ వేరే ఉంటుంది, మీరు ఇంత స్వచ్ఛంగా ఉన్నది కాబట్టి కొంచెం దాని ప్రైస్ డెఫినెట్గా వేరే ఉంటుంది. ఒకవేళ కామన్ పబ్లిక్ కనుక అబ్సల్యూట్ మిల్క్ వైపు రావాలి అనుకుంటే వాళ్ళకి మీరు ఎలాంటి ప్రోడక్ట్ ప్రొవైడ్ చేస్తున్నారండి? ఇప్పుడు మా దాంట్లో ఇప్పుడు సగటు మార్కెట్ తీసుకోవాలంటే మా టోన్డ్ మిల్క్ మార్కెట్లో ఉండే వాటికంటే ఒక 5-10 రూపాయలే ఎక్కువ అండి. కరెక్ట్ సర్టిఫైడ్ A2 మిల్క్ కావాలంటే అది కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆ ఆవు ఇచ్చే పాల క్వాంటిటీ తక్కువ, అది ఇచ్చే అవుట్పుట్ తక్కువ, అది ఇచ్చే క్వాంటిటీ తక్కువ ఉంటుంది, కాబట్టి అది ప్రైస్ హయ్యర్. అది సుపీరియర్ కాబట్టి ప్రైస్ హయ్యర్ అని కాదండి. సో అందుకంటే మన వాళ్ళు కావాలంటే మన ప్యాకెట్స్లో అందుకే ఇస్తాము, అది మన రీచబుల్ రేంజ్లోనే ఉంటుంది. నార్మల్ ఇప్పుడు పాలు పోసేవాడు కంటే మనం ఒక 5 రూపాయలు 6 రూపాయలు ఎక్కువ ఉంటాం తప్ప, చిక్కటి గేదె పాలు అలాంటివి దానికంటే ఎక్కువ ఉండము. సో అందుకని మేము అందుకే ఒకటే చెప్తామండి, ప్రీమియం ప్రోడక్ట్స్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్. ప్రోడక్ట్ ఇస్ ప్రీమియం బట్ నాట్ ద ప్రైస్. మీరు ఇంత స్వచ్ఛతతో ఇస్తున్నారు, ఇంత డెడికేషన్తో చేస్తున్నారు కాబట్టి సమతామూర్తి విగ్రహ మహాయాగ ఆ క్రతువులో మీరు భాగస్వాములు అయ్యారు. అయితే నెక్స్ట్ ఇలాంటి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటండి? ఫ్యూచర్గా అబ్సల్యూట్ మిల్క్ని ఇంకెలా డెవలప్ చేయబోతున్నారు? సో మొదటగా అసలు ఫస్ట్ ఇది తలపెట్టినప్పుడే ఇదే మేము చేయగలుగుతామా లేమా అని చాలా భయపడ్డాము. నేను మీకు చెప్పినట్టు అది చాలా పెద్ద మహాయజ్ఞం, యాగం లాగా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ దాని దగ్గరికి వచ్చేసాము. దేవుడి దయ వల్ల, స్వామివారి ఆశీస్సుల వల్ల ఇవాళ ఈ స్టేజ్కి రీచ్ అవ్వగలిగాము. అది నెయ్యి పరంగా అయితే అబ్సల్యూట్ మిల్క్ పరంగా కూడా ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, అబ్సల్యూట్ మిల్క్ బ్రాండ్ అంటే ఒక గుర్తింపు వస్తుంది ప్రతి ఒక్కరికి. ఒక ఈ బ్రాండ్లో పాలు ఇలా స్వచ్ఛంగా ఉంటాయి, దీంట్లో ఈ ప్రోడక్ట్ ఉంటుంది. సో ఏదో ఒక చోట మన పాల గురించి అంటే వేరే 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 స్టేట్స్ నుంచి కూడా మన నెయ్యి తీసుకోవడము, అక్కడి నుంచి కూడా కాల్ చేయడం చాలా బాగుందని చెప్పడము. సో ఇవాళ అబ్సల్యూట్ మిల్క్ అంటే ఒక గుర్తింపు, జనాలలో ఒక బ్రాండ్. మనం ఇప్పుడు హైదరాబాద్లో వచ్చే అబ్సల్యూట్ మిల్క్ అంటే కొంచెం అందరూ కాకపోయినా కొందరన్నా గుర్తుపట్టే స్టేజ్కి వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఈరోజు అబ్సల్యూట్కి సెల్యూట్ చెప్తూ మీ యొక్క ఫామ్ అనేది, మీరు తీసుకున్నటువంటి ఈ సంకల్పం దేదీప్యమానంగా వెలగాలని మనస్ఫూర్తిగా 10TV కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.
సో వీక్షించాం కదండి, ఎక్కడ చూసినా కూడా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. ముచ్చింతల్లోని శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి ఆశ్రమం తుది మెరుగులు దిద్దుకుంటోంది. సమతామూర్తి ఆవిష్కరణ కోసం వీఐపీలు, వీవీఐపీలు, ఇతర రాష్ట్రాల సీఎంలు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ సమతామూర్తి యొక్క ఈ 12 రోజుల పండుగలో భాగస్వామ్యం కాబోతూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ని 10 టీవీ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది. చూస్తూనే ఉండండి 10 టీవీ.